ఈవేళ దేశానికి ఇంతకుముందే హనుమాన్ చౌదరి గారు నాతో అంటున్నారు, 2047కి ఈ దేశం ఎట్లా ఉంటుంది, వికసిత భారత వినాశ భారత అని చెప్పన్నాడు. అంత నిరాశకి తావులేదండి, నేను ఎప్పుడు ఆశావాదని అని చెప్పాను. ఆయన వెంటనే ఆర్థికంగా నాకేమీ భయం లేదు, కానీ రాజకీయం ఎట్లా ఉందని భయం వేస్తుందని చెప్పన్నారు. నేను ఎప్పుడో 18 ఏళ్ల వయసులో ఒక నిర్ణయం తీసుకున్నాను, మంచి చెడు నాకున్న అవకాశాలు, నా సమయం, శక్తి ఈ దేశంలో మంచి మార్పులు సాధించడం కోసం ఒక నిర్ణయం తీసుకున్నాను. మా బాబాయ్ ఒక ఆయన అమెరికాలో ఉండేవారు, న్యూయార్క్ స్టేట్లో ఆల్బనీలో ఉండేవారు. బాబు నువ్వు ఏదైనా చేయగలవు, వృద్ధిలోకి వస్తావు, అమెరికా వచ్చే నేను చూసుకుంటానని చెప్పంటే, కుర్ర వయసు కదా, కొంచెం మాటలు అంతా ఆలోచించకుండా నేను ఈ దేశంలో విఫలమైనట్టయితే ఇఫ్ ఐ ఫెయిల్ ఇన్ ఇండియా ఐ విల్ కమ్ అన్నాను. ఆయన వెంటనే నొచ్చుకున్నా, అంటే నేను విఫలమైపోయినా, నేను ఫెయిల్ అయిపోయినాను అంటున్నాడు. నేను చెప్పాను, క్షమించండి, నా ఉద్దేశం అది కాదు, మన లక్ష్యాలను బట్టి వైఫల్యమా లేకపోతే విజయమా ఉంటుంది. నేను ఒక పదవి చేపట్టడమో, ఉద్యోగం చేయడమో, డబ్బు సంపాదించడమో విజయంగా అనుకోవట్లేదు. మన దేశంలో కావలసిన మార్పులు సాధించడంలో విఫలమైతే అప్పుడు ఆలోచిద్దాం అన్నాను. ఆయన వెంటనే, బాబు నేను కలకత్తాలో చాలా కాలం పనిచేశాను, ఎన్నో స్వచ్ఛంద సంస్థల్లో పనిచేశాను, 100 మంది గాంధీలు వచ్చినా ఈ దేశాన్ని మార్చలేరు అన్నాడు. ఇదే మాట అన్నాడు. ఆ చిన్న వయసులో 18 ఏళ్ల వయసులో నేను ఆయనతో, బాబాయ్ 100 మంది గాంధీలకు ఒక గాంధీ గారు వచ్చాడు పోయాడు, మనం తలుచుకుంటే ఈ దేశంలో ఖచ్చితంగా మార్పులు తేగలం, ఇది అసాధ్యమైందేం కాదు, నేను ఎందుకు తొందరపడే మాట అనేశాను. ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను, ఖచ్చితంగా ఈ దేశంలో మార్పు వస్తుంది.